హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో 25 బిట్స్ చూసాము. పార్ట్ 2లో కూడా మిగతా 25 బిట్స్ని రివిజన్ చేద్దాం. మొదటగా మన ఛానల్ ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సుదక్షిణ పరిణయం ఎవరి రచన? విశ్వనాథ సత్యనారాయణ, పోతన, తెనాలి అన్నయ్య, వెంకటశాస్త్రి. తెనాలి అన్నయ్య అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వనాథ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? 1970, 1988, 2012, 1998. తొందరగా ఆన్సర్ చేయాలండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయాలి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 1970లో ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి రావడం జరిగింది. 1988లో సినారే గారు రాసినటువంటి విశ్వాంబరకు జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగింది. 2012లో రావూరి భరద్వాజ్ గారు రాసినటువంటి పాకుడు రాళ్లకు ఈ జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కందుకూరి రుద్రకవి ఏ శతాబ్దం వాడు? 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దం. 16వ శతాబ్దం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి ఎవరు అంటే మన కందుకూరి రుద్రకవి గారు. నెక్స్ట్ క్వశ్చన్, నీ పక్కన చేరి నిన్ను పొగుడుతూ ఉండే వారంతా నీకు స్నేహితులు కారు అని తెలిపింది ఎవరు? కందుకూరి రుద్రకవి, పోతన, తిక్కన, తెనాలి అన్నయ్య. తొందరగా ఆన్సర్ చేయాలండి. ప్రతి ప్రశ్న కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. కందుకూరి రుద్రకవి ఎవరు పెట్టారో కరెక్ట్ ఆన్సర్ అండి. నీ పక్కనే చేరి నిన్ను పొగుడుతూ ఉండేవారంతా నీకు స్నేహితులు గారు అని తెలిపిండు రుద్రకవి గారు. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహధర్మాన్ని, స్నేహం గొప్పతనాన్ని తిక్కన ఏ పర్వంలో చెప్పారు? ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శాంతి పర్వం, ఆది పర్వం. శాంతి పర్వం వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడు, కుచేలుడు చిన్నతనంలో ఎవరి వద్ద విద్య నేర్చుకున్నారు? ద్రోణుడు, భీష్ముడు, ద్రుపదుడు, సాందీపుడు. తొందరగా ఆన్సర్ చేయాలండి. ఆన్సర్ వచ్చేసి సాందీపుడు కరెక్ట్ ఆన్సర్ అండి. సాందీపుని దగ్గర శ్రీకృష్ణుడు, కుచేలుడు ఇద్దరు కూడా విద్యాభ్యాసం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఏ పర్వతం చేరగా హనుమంతుడు సుగ్రీవుని దూతగా వచ్చానని చెప్పాడు? ఈ సీతను అన్వేషిస్తున్నటువంటి సమయంలో సుగ్రీవుని మైత్రి అనేటువంటిది రామునికి దొరుకుతుంది, స్నేహం అనేటువంటిది. ఆ ఇద్దరికి స్నేహం కుదిర్చడానికి దూతగా వచ్చినటువంటి వారే హనుమంతుడు. ఏ పర్వతం మీదకి వచ్చినప్పుడు అని అంటే ఆప్షన్స్ చూద్దాం. ఋష్యముఖ పర్వతం, పంచవటి, భృంగిముఖ పర్వతం, ఏది కాదు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఋష్యముఖ పర్వతానికి వచ్చినప్పుడు హనుమంతుడు ఒక దూతగా వచ్చి శ్రీరాముని దగ్గర వినయంగా తన యొక్క విషయాలను చెప్పి సుగ్రీవుని దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుగ్రీవుని యొక్క భార్య పేరు? తార, రుమ, త్రిజట, మండోదరి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, రుమ. ఈ తార వాలి యొక్క భార్య, త్రిజట ఒక రాక్షస స్త్రీ, మండోదరి రావణాసురుడి యొక్క భార్య. రావణాసురుని యొక్క భార్య పేరు మండోదరి, వాలి యొక్క భార్య పేరు తార, త్రిజట రాక్షస స్త్రీ, రుమ సుగ్రీవుని యొక్క భార్య. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద్రుపదుడు, ద్రోణాచార్యుడు ఏ ఆశ్రమంలో ఎవరి వద్ద విద్యలు అభ్యసించారని అడగడం జరిగింది. అంటే ఆశ్రమం పేరు కావాలి, అక్కడ ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడో కూడా తెలిసి ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం. భరద్వాజ ఆశ్రమం అగ్నివేశుడి దగ్గర, భరద్వాజ ఆశ్రమం భరద్వాజుని దగ్గర, భరద్వాజ ఆశ్రమం గౌతముడి దగ్గర, గౌతమ ఆశ్రమం గౌతముడి దగ్గర. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. భరద్వాజ ఆశ్రమంలో అగ్నివేశుడు అనేటటువంటి అతని దగ్గర ద్రుపదుడు మరియు ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా విద్యను అభ్యసించడం జరుగుతుంది. తర్వాత ద్రుపదుడు రాజు అవుతాడు.
ద్రోణాచార్యుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని అవమానించడం జరుగుతుంది. ఆ అవమానించినందుకు గాను ద్రోణాచార్యుడు తన శిష్యుడైనటువంటి అర్జునుడిని గురుదక్షిణగా తనను బంధించి ద్రౌపదుని బంధించి తీసుకొని రా అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద్రోణుడు ఉదర పోషణార్థం ఎవరిని చేరాడు? రాముడిని, గౌతముడిని, పరశురాముడిని, కణ్వ మహర్షిని. ఆప్షన్ వచ్చేసి పరశురాముడు అండి. పరశురాముని దగ్గర ద్రోణుడు ఉదర పోషణార్థం చేరడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కర్ణుడిని కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో అవమానిస్తుంటే తట్టుకోలేకపోయింది ఎవరు? అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో ఎవరు? కర్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు అతన్ని అవమానించడం జరుగుతుంది. ఆ అవమానించినప్పుడు ఎవరు తట్టుకోలేకపోతారు? కుంతి, ధర్మరాజు, దుర్యోధనుడు, ద్రోణుడు. దుర్యోధనుడు కరెక్ట్ ఆన్సర్ అండి. దుర్యోధనుడు అతన్ని అవమానిస్తుంటే అంతటి బలశాలి నా దగ్గర ఉంటే బాగుంటుందని కపట స్నేహం నటించి తనకి అంగరాజ్యంని ఇచ్చి రాజుని చేయడం జరుగుతుంది. దానివల్ల కర్ణుడు అతనే గొప్పవాడు, అతనే మంచోడు అనుకొని అతనికి వినమ్రతతో స్నేహపూర్వకంగా జీవితకాలం అంతా కూడా ఉండి తను కూడా పతనం అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కలలో కూడా ఎటువంటి మోసం తలపెట్టకుండా చిట్ట చివరి దాకా పయనించే మంచి గుణాల మేలి కలయికే స్నేహం అన్నది ఎవరు? కందుకూరి రుద్రకవి, పోతన, తెనాలి అన్నయ్య, తిక్కన. తెనాలి అన్నయ్య అంటాడండి. కళలో కూడా ఎటువంటి మోసం తలపెట్టకుండా చిట్ట చివరి దాకా కూడా పయనించేటటువంటి మంచి గుణాల మేలి కలయికనే స్నేహం అని చెప్పింది తెనాలి అన్నయ్య గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచతంత్ర కథలలోని నక్క స్వభావం ఎలాంటిది? జిత్తుల మారిది, మంచి గుణం కలది, తన పని తాను చేసుకునేది, పైవన్నీ సరైనవి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. జిత్తుల మారి నక్క. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత స్వతంత్రోద్యమంలో పోలీసులు కాల్పు జరిపిన యువకుని పేరు? అంటే ఆ స్వతంత్రోద్యమ సమయంలో కాల్పులు జరిగినప్పుడు ఒక బాబు బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు. అతని దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని చంపేస్తామని పోలీసులు అనడం జరుగుతుంది. అప్పుడు ఒక వ్యక్తి ఎదురెళ్ళి చొక్కా చించి ఎదురెళ్ళి కాల్చరా అని ఎదురుగా నిలబడేటటువంటి గొప్ప వ్యక్తే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మరి మనకి ఇక్కడ ఏం అడిగిండు? ఏ యువకుని పైన కాల్పులు జరిపిరని అడగడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. టంగుటూరి ప్రకాశం పంతులు, పార్థసారథి, గురజాడ అప్పారావు, అల్లూరి సీతారామరాజు. కాల్పులు జరిపిన యువకుడి పేరు పార్థసారథి అండి. పార్థసారథి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదు? ఆంధ్రశైలి, ఆంధ్ర భోజుడు, ఆంధ్ర కేసరి, కవి బ్రహ్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్ర కేసరి అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ ఆంధ్రశైలి అనేటటువంటిదేమో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి బిరుదు. ఆంధ్ర భోజుడేమో శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క బిరుదు. కవి బ్రహ్మ అనేటువంటిదేమో తిక్కన యొక్క బిరుదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదేమో ఆంధ్ర కేసరి అండి. నెక్స్ట్ క్వశ్చన్. స్వరాజ్య పత్రిక స్థాపకుడు ఎవరు? స్వరాజ్య పత్రికను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆప్షన్ చూద్దాం. గురజాడ అప్పారావు, గాంధీజీ, సురవరం ప్రతాపరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. స్వరాజ్య పత్రిక స్థాపకుడు టంగుటూరి ప్రకాశం పంతులు. గాంధీజీ గారి అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి పత్రిక యంగ్ ఇండియా. సురవరం ప్రతాపరెడ్డి అనగానే గుర్తుకు వచ్చేది గోల్కొండ పత్రిక. మనకు టంగుటూరి ప్రకాశం పంతులు అనగానే గుర్తుకొచ్చేది స్వరాజ్య పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాణిలో సరికానిది గుర్తించమన్నాడు. విభుడు, ప్రభువు, శివుడు, బ్రహ్మ, కను, చూచు, కన్ను, నేత్రాలు, దళం, ఆకు, భాగం, దండు, ఫలం, పండు, కార్యం, పరిణామం. ఇది నానార్థాలండి. ఈ క్వశ్చన్ నానార్థాలకు సంబంధించినటువంటిది. విభుడు అంటే ప్రభువు, శివుడు, బ్రహ్మ కరెక్టేనండి. కను అంటే చూచు, కన్ను, నేత్రాలు. దళం అంటే ఆకు, భాగం, దండం ఇది కరెక్టేనండి. ఫలం అంటే పండు, కార్యం, పరిణామం కరెక్టేనండి. ఈ కను అంటే చూచు,
కన్ను నేత్రాలు కాదండి. కన్ను నేత్రాలు అనేటటువంటి పర్యాపదాల కిందకి వస్తాయండి, నానార్థాలకు రాదు. సో సరికానిది గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికానిది అన్నాడు. కార్యం కర్జం, గృహం గీము, లక్ష్మి లచ్చి, ధర్మం ధరము. ప్రకృతి వికృతులు అండి. మనకు చూస్తే కార్యం అనేది ప్రకృతి, కర్జం అనేది వికృతి, కరెక్టేనండి. గృహం అనేది ప్రకృతి, గీము అనేటువంటిది వికృతి, లక్ష్మి అనేది ప్రకృతి, లచ్చి అనేది వికృతి, ధర్మం అనేది ప్రకృతి, ధరము అనేటటువంటిది వికృతి కాదండి. ఈ ధరము కాదు, ధర్మానికి దమ్మము వికృతి పదం. సో సరికానిది అన్నాడు కాబట్టి 4th కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గృహాన్ని ధరించేది మోక్షం, అమృతం, మిత్రుడు, పురంధ్రి. ఆన్సర్ కామెంట్ చేయాలండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయాలి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఏంటిది? గృహాన్ని ధరించేది ఏంటిది? పురంధ్రి అండి, ఇల్లాలు అని వస్తుంది. మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించేది మోక్షం, ముక్తి వస్తుంది. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారంని ఛేదించేవాడు, ఉపాధ్యాయుడు వస్తుంది. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు, సూర్యుడు వస్తుంది. అమృతం అంటే మరణం లేనిదండి, సుధా అని వస్తుంది. సో గృహాన్ని ధరించేది ఇల్లాలు, పురంధ్రి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పుస్తకాన అనే పదం విడదీయగా. పుస్తకాన అండి, పుస్తకము ప్లస్ నా, పుస్తకము ప్లస్ లు, పుస్తకము ప్లస్ ములు, పుస్తకములు ప్లస్ నా. ఇది లులనాల సంధి అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. పుస్తకము ప్లస్ నా, పుస్తకాన అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వారక నగరం ఏ సమాసం? ద్వారక నగరం ఏ సమాసం అని అడగడం జరిగింది. విశేష పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, సంభావన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే మనకు పేర్లు తెలుపుతుంది. ద్వారకం అనేటటువంటి పేరు కలిగినటువంటి నగరం కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచారింపని పని చేయరాదు అనేది ఏ అలంకారం? వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ చేకానుప్రాస అలంకారం అంటే ఏంటంటే అర్ధభేదం కలిగిన అల్లుల జంటను వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటామండి. ఇక్కడ పని అని 2 కూడా జంట పదాలు రావడం జరిగింది. ఇక్కడ ఏంటిది? అర్ధభేదం అనేటువంటిది ఉన్నది. విచారింపని అని పని అనేది క్రియను తెలుపుతుంది, ఈ పని అనేటటువంటిదేమో వేరే విషయాన్ని తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ అర్ధభేదం కలిగి ఉంది కాబట్టి చేకానుప్రాస అలంకారం అవుతుందండి. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక పాదంలోని ఒక అల్లు అనేటువంటిది మరల పునరావృత్తం కావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము. అలాగే లాటానుప్రాస అలంకారం అంటేనేమో తాత్పర్య భేదం. ఇక్కడేమో చేకానుప్రాస అంటేమో అర్ధభేదం వస్తుంది, లాటానుప్రాస అంటేనేమో తాత్పర్య భేదం వస్తుందండి. ఈ రెండింటికి తేడా గమనించాలి. అంత్యానుప్రాస అంటేనేమో ఒక పాదం చివర కానీ ఒక పదం చివర కానీ ఒకే అక్షరం మరల రావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, శ్రీనాథు వర్ణించు జిహ్వ ఇందులో గల అలంకారం? వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. లాటానుప్రాస అలంకారం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటిది? తాత్పర్య భేదంతో అల్లుల జంట వెంటనే వస్తుంది. ఇక్కడ జిహ్వ అంటే రెండింటికి కూడా నాలుక అనే అర్థం వస్తుంది. తాత్పర్య భేదం ఉంది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆటవేలది పద్య లక్షణం కానిది అని అడిగిండు. 1, 3 పాదాలలో వరుసగా 3 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. ఎతి లేని చోట
ప్రాసయతి చెల్లుతుంది, ప్రాస నియమం పాటిస్తుంది అని అనడం జరిగింది. ఈ పద్య లక్షణాల్లో లక్షణం కానిది అడిగిండు కాబట్టి చూద్దాం. 1, 3 పాదాలలో వరుసగా 3 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. కరెక్టేనండి. నెక్స్ట్ 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. అవును, 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. ఎతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది, ఎతిలేని చోట ప్రాస నియమం పాటిస్తుంది అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఏంటిది? ఈ ఆటవేలది పద్యంలో ప్రాస నియమం పాటించదు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. నల, నగ, సల, భరతలు ఇంద్రగణాలు, నా, హా గణాలు సూర్యగణాలు. అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే చేకానుప్రాస అలంకారం అంటారు. తాత్పర్య భేదం కాకుండా హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే లాటానుప్రాస అలంకారం అంటారు. ఈ ఆన్సర్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.